అణు ఒప్పందంపై చర్చల్లో పురోగతి లేని క్రమంలో ఇరాన్ వ్యాప్తంగా అమెరికా ఇజ్రాయెల్ భీకర దాడులు జరిపాయి. ఇరాన్ ప్రభుత్వాన్ని కూల్చడమే లక్ష్యంగా బాంబుల వర్షం కురిపించాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ కార్యాలయం సమీపంలో తొలిదాడి జరిగింది. ఆ సమయంలో ఖమేనీ కార్యాలయంలో ఉన్నారా లేదా అనే విషయమై స్పష్టత లేదు. టెహ్రాన్లోని ఓ పాఠశాలపై జరిగిన దాడుల్లో 40 మంది మృతి చెందినట్టు ఇరాన్ అధికారిక మీడియా తెలిపింది. ఈ దాడుల్లో 60 మందికి గాయాలైనట్టు వెల్లడించింది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ కలిసి పెద్ద ఎత్తున బాంబులతో విరుచుకుపడ్డాయి. టెహ్రాన్లోని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ కార్యాలయం సమీపంలో తొలిదాడి జరిపాయి. అనంతరం ఇరాన్ వ్యాప్తంగా బాంబుల వర్షం కురిపించాయి. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో దాడులు జరిపినట్లు పెంటగాన్ ప్రకటించింది. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ నివాసం, నిఘా, ప్రధాన కార్యాలయం సహా మొత్తం 30 ప్రాంతాలు లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. బాంబు దాడులతో ఆయా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పొగలు అలుముకున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దాడులను ఇరాన్ అధికారిక ఛానల్, అంతర్జాతీయ మీడియా ధృవీకరించాయి. దేశవ్యాప్తంగా దాడులు జరిగినట్లు ఇరాన్ మీడియా ప్రకటించింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో ఖమేనీ కార్యాలయానికి దారితీసే రోడ్లను మూసివేశారు. ఈ దాడుల నేపథ్యంలో ఇరాన్ తమ గగనతలాన్ని మూసివేయడంతో పాటు మొబైల్ సేవలను నిలిపివేసింది. టెహ్రాన్ అంతటా పేలుళ్ల శబ్దాలు వినిపించడంతో పైలట్లకు హెచ్చరిక చేసింది. ఇరాక్, ఖతార్లు కూడా తమ గగనతలాన్ని మూసివేశాయి. ఇరాన్పై ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో దాడులు జరిపినట్లు అమెరికా ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియా పోస్టు ద్వారా పెంటగాన్ ఓ ప్రకటన చేసింది. ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్ పేరుతో గతేడాది ఇరాన్ అణుస్థావరాలపై అగ్రరాజ్యం దాడులు చేసింది. మరోవైపు ఇరాన్లోని పలు ప్రాంతాల్లో దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కడ్జ్ ప్రకటించారు. తమ దేశానికి పొంచి ఉన్న ముప్పును తొలగించడానికి ఇరాన్పై ముందస్తు దాడులు జరిపినట్లు ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితి విధించినట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కడ్జ్ తెలిపారు. ఇరాన్పై దాడులు చేసిన వెంటనే ఇజ్రాయెల్ వ్యాప్తంగా సైరన్లు మోగాయి. బాంబ్ షెల్టర్లకు సమీపంలో ఉండాలని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్, ఐడిఎఫ్, హోమ్ ఫ్రంట్ కమాండ్ ప్రజలకు సూచించాయి. తాజా పరిస్థితుల దృష్ట్యా అందుబాటులో ఉన్న సురక్షిత ప్రదేశాల్లో తలదాచుకోవాలని, అనవసర ప్రయాణాలు మానుకోవాలని అధికారులు సూచించారు. ఇరాన్ ప్రభుత్వం లక్ష్యంగా ఆపరేషన్ చేస్తున్నట్లు ఐడిఎఫ్ తెలిపింది. మరోవైపు ఇరాన్ ప్రతిదాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ ఆసుపత్రుల్లోని రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.